హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాజని. ఈరోజు కాన్సెప్ట్ అయితే మనం హెయిర్ కేర్ గురించి. యాక్చువల్లీ చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది, కానీ కేర్ తీసుకోకపోతే ఉన్న హెయిర్ మొత్తం పోతుంది, ఇది మాత్రం ష్యూర్. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే నేను 2 టిప్స్ చెప్తాను, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. ఈ 2 టిప్స్ అయితే పక్కా వర్క్ అవుద్ది. ఫస్ట్ టిప్ అయితే 99% ఆఫ్ పీపుల్కి తప్పకుండా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ మ్యాక్సిమం 100% అందరికీ, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది. ఫస్ట్ టైప్ ఏంటంటే హెయిర్ నార్మల్గా చాలామందికి లాస్ అయిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే చాలు ఇట్లా అంటే ఇంత హెయిర్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు హెయిర్కి ఏం యూజ్ చేస్తారు, ఏం వాడతారు, ఏం కేర్ తీసుకుంటారు, ఏ ఆయిల్ పెడతారు, ఏ షాంపూ పెడతారు. హెయిర్ రాలడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే మీరు హెయిర్ కేర్ తీసుకోకపోవచ్చు, లేకపోతే మీరు కరెక్ట్ మీకు సూట్ అయ్యే మీ హెయిర్కి కరెక్ట్ ప్రొడక్ట్స్ వాడకుండా ఉండొచ్చు. ఫస్ట్ మీ హెయిర్ ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకోండి. ఆ తర్వాతకి ఏ ప్రొడక్ట్స్ వాడాలా, ఏవి వాడొద్దా అర్థమైపోతుంది మీకు. ఫస్ట్ ఏంటంటే చాలామంది ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని ఏదో చెత్త షాంపూస్, చెత్త క్రీమ్స్, చెత్త కండిషనర్స్ అన్నీ తెచ్చుకొని హెయిర్కి పెట్టేసుకుంటారు. దానివల్ల మీ హెయిర్ ఇంకా ఎఫెక్ట్ అయిపోయి ఇంకా చాలా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇవన్నీ ఆపేయండి. ఫస్ట్ మీ హెయిర్ ఎందుకు రాలుతుంది అది తెలుసుకోండి, ఏది యూజ్ చేయాలి. నేను చెప్పే టిప్స్ అయితే లో బడ్జెట్, అంటే ఏ క్రీమ్ కాదు, ఏ షాంపూ కాదు, ఏ ఆయిల్ కాదు, ఇది వాడండి అది వాడండి నేను ఏ ప్రమోషన్ చేయట్లేను. హానెస్ట్గా నేనేదైతే నా ఏజ్ 18లో ఉన్నప్పుడు నేనేదైతే ఫేస్ చేశానో నేను మీకు దాన్ని బట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నా హెయిర్ రాలడం స్టార్ట్ అయ్యి ఒక 1 ఇయర్లో నేను ఎంత అంటే అట్లీస్ట్ ఇంత హెయిర్ని నేను లాస్ అయి ఉంటాను. ఇప్పుడు నా హెయిర్ నార్మల్గా అయిపోయింది, అంటే పాతప్పుడు నా హెయిర్ ఎట్లుందో అట్లా అయిపోయింది. ఒకప్పుడైతే చాలా హెయిర్ పోయింది నాది కూడా. అప్పుడు నేను చాలా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాను, ఇంకా నార్మల్గా ఆయుర్వేదం షాంపూస్ అని, ఆయుర్వేదం ఆయిల్స్ అని నేను కూడా చాలా వాడాను. బట్ నో రిజల్ట్స్. అసలు ఏది వర్క్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా అలానే హెయిర్ రాలుతూ పోయింది. ఫుడ్ డైట్ కూడా చేంజ్ చేశాను. కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చుకున్నాక దాన్ని స్టవ్ పైన ఒక చిన్న బౌల్లో పెట్టి ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేయండి. చేశాక అది కొంచెం వేడయిన తర్వాతకి దాంట్లో మెంతులు వేయండి. ఎక్కువ కాదు, అట్లీస్ట్ ఇంత క్వాంటిటీ, మీరు ఇంత ఆయిల్ తీసుకుంటే ఇంత క్వాంటిటీ మెంతులు వేయండి. ఆ తర్వాతకి కరివేపాకు అట్లీస్ట్ ఒక 20 లీవ్స్ అట్లా వేయండి. ఆ తర్వాతకి మనకి వెల్లుల్లి ఉంటుంది కదా, వైట్ కలర్ వెల్లుల్లి, దాన్ని కూడా పొట్టు తీసి లైట్గా దంచి దాన్ని కూడా వేయండి. వేసినాక ఈ 3 మంచిగా బాయిల్ చేయండి. అంటే మంచిగా అంటే ఒక 10 to 15 మినిట్స్ని బాయిల్ చేయండి. బాయిల్ చేసి అది బాగా ఆరినాక, అంటే చల్లారినాక ఒక కంటైనర్లోకి తీసి పెట్టుకొని, దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే డైలీ యూజ్ చేసి, అంటే ఈ రోజు పెట్టుకొని నెక్స్ట్ వీక్ వరకు దాన్ని హెడ్కే ఉంచుకొని తలస్నానం నెక్స్ట్ వీక్ తర్వాత చేయడం అనేది అస్సలకి మంచిది కాదు. ఈ రోజు నైట్, అంటే రేపు తలస్నానం చేస్తామంటే ఈ రోజు నైట్ అప్లై చేసుకోండి. నైట్ మొత్తం హెయిర్ కుంచేసుకోండి మంచిగా. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేయండి. ఏ షాంపూ వాడాలి అని కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక క్వశ్చన్. యాక్చువల్లీ షాంపూ విషయానికి వచ్చేస్తే అన్ని షాంపూస్లో సేమ్ కెమికల్సే ఉంటాయి. అట్లా అని చెప్పి నేను కుంకుడుకాయలు వాడమని ఏం చెప్పను. అందరికీ అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. షాంపూస్ వాడండి. ఒకవేళ మీది కనుక ఫ్రీజీ హెయిర్ అయితే, అంటే నార్మల్గా ఎక్కువ ఫ్రీజీ ఉండి మాకు సిల్కీ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు డవ్ వాడండి. ఫస్ట్ వాష్కి కొంచెం మీకు మంచి స్మూత్గా అనిపిస్తుంది. మంచి డైట్ కూడా పెట్టేసుకోండి. అంటే హెయిర్కి ఏం తినాలి, ఏం తినొద్దు అనేవి కూడా నేను కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో చూసుకోండి. అవి కూడా రోజు కొంచెం క్వాంటిటీ అన్నట్టు తీసుకోండి. దానివల్ల కూడా మనకి ఎక్స్టర్నల్గానే కాకుండా ఇంటర్నల్గా కూడా చేంజెస్ ఉంటేనే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఏదైతే హెయిర్ రాలుతుందో అది రాలకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇవి ఏవి వర్క్ అవ్వలేదు, ఆయిల్ వాడాము వర్క్ అవ్వలేదు, ఫుడ్ చేంజ్ చేసాము అయినప్పటికీ కూడా వర్క్ అవ్వలేదు, అయినా మా హెయిర్ ఫాల్ అలానే ఉంది 1 మంత్ నుంచి, బిఫోర్ 1 మంత్ ఎంత రాలుతుందో ఆఫ్టర్ 1 మంత్ కూడా మా హెయిర్ అంతే రాలిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ టిప్. ఇదైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. లాస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మీకు ఫ్రీక్వెంట్గా హెయిర్ అలానే రాలిపోతూ ఉంది అని అనుకుంటే మీరు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంటే హెయిర్ గురించి కాదు, టెన్షన్ పడకండి, హెయిర్ గురించి కాదు. ఫస్ట్ మీరు బ్లడ్ టెస్ట్ చేయండి.
బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాక మీకు డాక్టర్ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు, అవి వాడండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది. డైట్, నేను చెప్పిన ఆయిల్, ఇవి వాడండి. ఆ తర్వాతకి మీ హెయిర్ అనేది అస్సలుకి రాలేదు. ఒకవేళ మీకేమైనా కనుక డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు డౌట్స్ అనేవి చెప్పండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని ఉద్దేశంలోనే నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే నేను ఒక 1 year సఫర్ అయ్యాను. అప్పుడు నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో, బట్ నాకేది సూట్ అవ్వలేదు మీన్స్ ఆ ప్రాబ్లం కాకపోవచ్చు నాది, కానీ ఈ 2 ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి. ఇంకోటి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అవుతాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల అది సర్టెన్ ఒక లిమిట్ వరకు హెయిర్ ఫాల్ అవ్వడం అనేది ఇట్స్ ఓకే, కానీ లిమిట్ లెస్గా హెయిర్ ఫాల్ అవుతుంది మాకు అంటే మాత్రం ఇవైతే పాటించండి. డాక్టర్ని కలవండి, కానీ హెయిర్ ప్రాబ్లం కోసం అయితే కాదు, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి. బ్లడ్ టెస్ట్ చేయించుకొని హెయిర్ హిమోగ్లోబిన్ కనుక మీకు తక్కువ ఉంటే మీకు మెడిసిన్స్ ఇస్తారు, ఐరన్ టాబ్లెట్స్, అవి వాడండి. వాడిన 1 monthకి మీ హెయిర్ రాలడంలో చాలా చేంజ్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు స్ట్రెస్ ఫీల్ అయితే స్ట్రెస్ని వదిలేయండి. స్ట్రెస్ వల్ల ఏమొస్తుందో రాదో నాకు తెలియదు, కానీ హెయిర్ అయితే పోతుంది, ఇది పక్కా. వాటర్ బాగా తాగండి, అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటారు, ఇది మీకు రొటీన్ అయిపోయి ఉండొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఎన్నెన్నో యూస్ఫుల్ టిప్స్ నేను మీకు చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.